ఓటేసారా? ఓటేసినాం ఇక్కడనే. ఇదే ఎట్లా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? పరిస్థితి అయితే బాగానే ఉంది. ఫెసిలిటీస్ కూడా బాగానే చేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి, ఏదైనా కానీ ప్రభుత్వం ఉంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ముందుంటారు, బాగుంటారు కాబట్టి తప్పకుండా. ఎందుకంటే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇది పేరు జూబ్లీస్ అని పేరు ఉన్నది కానీ చూస్తే మీద బంగ్లాలే కనబడతాయి, లోపలంతా మొత్తం మాసే. ఒక్క కులాన్ని కాదు, ఇక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ అందరు ఉన్నారు ఇక్కడ. ఎవరికి తెలియదు ఓటర్లకు, రాజకీయ నాయకులకు ఎవరికి తెలియదు. అన్న వస్తే నమస్తే అంటారు తప్ప వేరే ఏం లేదు. గత ప్రభుత్వాలు అప్పుడు ఏం చేసినాయంటే, గత ప్రభుత్వాలు మాస్ ఏరియాలను డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ కాలే, అది డెవలప్మెంట్ చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు ప్రభుత్వాలు వాటిని అణగదొక్కిరు ఓటర్లను. వాళ్ళు చెప్పుకోవడానికి ఆసక్తి లేకుండా అయిపోయింది. ఆ స్లమ్ ఏరియాలో డెవలప్మెంట్ లేదు, ఒక రోడ్ లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ముందందుతాయి, డెవలప్మెంట్ కూడా ఎక్కువ చేస్తుంది. రోడ్లు కానీ ఇంకా డ్రైనేజ్ కానీ ఏదైనా విషయంలో ఉంటారు. మళ్ళీ పోటీ చేసే అభ్యర్థులు ముగ్గురు ఉన్నారండి. ఒక ఆయన బీజేపీ, ఒక ఆయన మేడం టీఆర్ఎస్, మన కాంగ్రెస్, యువకుడు. మరి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారంటే యువకునికి ప్రాతినిధ్యం వహిస్తారు. చాలా మంది యువత ఏమంటారు అంటే, చేతి గుర్తుకు ఓటేయాలి, మరి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వేస్తే గెలుతుందని చెప్పి నవీన్ కుమార్కే చాలా మంది యువకులు అందరూ అట్టే ఉండరండి. దీనికి సంబంధించిన కుల సంఘాలు ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ. వీళ్ళు కూడా అపార్ట్మెంట్ లో ఉన్న పెద్దలు, సీనియర్ సిటిజన్స్, వాకర్స్, హెల్డర్స్, నిరుద్యోగ ఉద్యోగులు, తర్వాత సీనియర్ సిటిజన్స్, వాకింగ్ చేసే పెద్ద మందులు కూడా చాలా మంది నవీన్ కుమార్ యూత్ కాబట్టి ఆయన వస్తే బాగుంటదని చెప్పి నమ్మకంతో ఉన్నారు. ఆయనకే గుద్దుతారండి, దుమ్మ గుద్దుడే గుద్దుడు. మొన్న గత 2 రోజుల నుండి చూస్తా ఉన్నాము, ధనలక్ష్మి తలుపు తడుతుంది, 5,000, 10,000 ఇట్లా ఒక్కొక్క ఓటుకు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. నిజమేనా? వాస్తవంగా ఏమైనా జరిగిందంటారా? అయితే కొంతమందికి దగ్గర ఇప్పుడు మనం పెళ్లి అవుతుంది, పెళ్లి అయితే కొత్త బట్టలు పట్టించుకోవాలి, కొత్త ఫంక్షన్ నేర్పించుకోవాలి, బట్టలు పట్టించుకోవాలి, మా సార్ లెక్క మా అన్న లెక్క బట్టలు పట్టించుకోవాలి, బూట్లు కొనుక్కోవాలి, చెప్పులు కొనుక్కోవాలి. ఇవన్నీ కొనుక్కోవడానికి మన పండుగ వాతావరణం కాబట్టి, ఆ పండుగలో నవీన్ కుమార్ చెప్తుంది కాబట్టి ఆ సంతోషంగా తమ్మునికి ఒక బట్టలకు 2,000, 5,000, 3,000 ఇట్లా ఫ్యామిలీ లెక్క ఇది ఉంటుందండి. ఎవరైనా కానీ, ఏ పార్టీలోనే కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే మొత్తం తీసుకోర్రి, టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే మొత్తం తీసుకొని కాంగ్రెస్ కు గుద్దండి, ఇది నినాదం అండి. ప్రస్తుతం ఉదయం పూట మందకోడిగా సాగింది అది పోలింగ్. కానీ ఇప్పుడు ఈ యొక్క పోలింగ్ శాతం అనేది పెరుగుతూ ఉన్నది. ఇంకా మధ్యాహ్నం తర్వాత ఆఫ్టర్ లంచ్, ఎందుకంటే హైదరాబాద్ నగర ప్రజలు ఉదయం కంటే మధ్యాహ్నం పూట పోలింగ్లు ఎక్కువ పాల్గొంటారు. ఆ ట్రెండ్ ఉంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఏమనుకుంటున్నారని రాష్ట్రం మొత్తం ఈ వైపు చూస్తుంది. జూబ్లీ ఓటర్స్ ఏ వైపు మొగ్గు చూపుతారనేది. మరి ఆ యొక్క ట్రెండ్, ఆ యొక్క విషయంలో ప్రజల్లో ఓటర్స్లో వచ్చింది. మనం పాల్గొవాలి, ఒక మంచి తీర్పు ఇవ్వాలనేటువంటి దృక్పథంలో జూబ్లీ ఓటర్స్ ఉన్నారు. అంటే లోపల ఎట్లా ఉంది? బాగానే అవి అక్కడ ఎటువంటి అసౌకర్యాలు లేవంటే ప్రజలకు ఓటర్స్ సద్వినియోగం చేసుకోవడానికి సరైన సౌకర్యాలు ఉన్నాయి. చాలా వరకు యువత రావట్లేదు బయటికి. అదే యువత ఏంటంటే ఆఫ్టర్ లంచ్ యువత పాల్గొంటది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ అనేటువంటిది క్లాస్ ఓటర్ ఉండు, మాస్ ఓటర్ ఉండదు. ఎందుకంటే ఇది జూబ్లీ హిల్స్ అంటే క్లాస్ అనుకుంటారు, కానీ ఇక్కడ ఉన్న ప్రాంతం వాస్తవానికి పేరుకే మాత్రమే క్లాసు. ఏమంటే ఉదయం పెద్ద దర్వాజా బాగున్నట్టు, కానీ ఇంట్లోకి లోపలికి పోయినప్పుడు సౌకర్యాలు లేనటువంటి మాదిరిగానే ఇది కూడా పేరు మాత్రమే జూబ్లీ హిల్స్. అంటే జూబ్లీ హిల్స్ అంటే హై క్లాస్ పీపుల్ ఉండేటువంటి నగరం అనేటువంటి ఉన్నది. కానీ ఇందులో నియోజకవర్గం చూసినట్టయితే మాత్రం రైమత్ నగర్ కావచ్చు, ఇంకా బోరుబండ కావచ్చు, యూసుఫ్, ఎన్నో ప్రాంతాలు చాలా అభివృద్ధికి నోచుకోకుండా ఆమడ దూరంలో ఉన్నాయి. ఇక్కడ కాలనీస్ కానీ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా యువతకు ఉపాధి లేక చాలా ప్రాంతాల్లో ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఒక అధికార పార్టీని గెలిపించినట్టయితే అభివృద్ధి దిశలో పయనిస్తారనేటువంటి ఒక దృక్పథం ఉన్నారని భావిస్తారు. అభివృద్ధి దిశ వైపు మా ఓటు. బాగుంది అన్న, అన్ని విధాలుగా బాగుంది. బూత్ ప్రతి ఒక్క బూత్ కూడా అన్ని విధాలుగా బాగుంది. ఫెస్టివల్ బాగుంది, అంతా వాటర్ కానీ ఏది కానీ టీ కానీ ప్రతి ఒక్కటి అన్ని సర్వీస్ బాగుంది. అలాంటి ఏమి ఇబ్బందులు అన్ని మంచిగా చాలా బాగా జరుగుతుంది. అలాంటి ఇబ్బంది ఎక్కడ ఏ బూత్ లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు, అంత బాగానే జరుగుతుంది. పొద్దున్న 7:30 నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఇంట్లోకి బయటికి రావట్లేదు, ఓట్లు వేయట్లేదు, ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. కంపేర్ ఇప్పుడు లంచ్ టైం అన్న, కొంచెం లంచ్ టైంలో వస్తారు, ఆఫ్టర్నూన్ వస్తారు, ఆ టైంలో వస్తారు. టైం ఉంది కానీ పబ్లిక్ సింపుల్తోనే వస్తారు అంతే. లంచ్ టైం అని 2 నుంచి స్టార్ట్ అవుతుంది పబ్లిక్. ఎర్లీ మార్నింగ్ అంటే ఇక్కడ దగ్గర ఏరియా ఉన్న వాళ్ళే వస్తారు. లోపల
ఓటు హక్కు అంటే ప్రతి ఒక్కరు వినియోగించుకుంటే మనం మంచిగా ఉంటుంది కదా, మనం ఓటేస్తాం. మన అన్న ఏమైనా ప్రాబ్లమ్ అడగడానికి కూడా మనకు ధైర్యం ఉంటుంది. ఇప్పుడు నువ్వేం వేయకుండా అడిగి అన్న ఈ పని చేయి ఆ పని అంటే చేస్తారా, అది తప్పు కదా. అది నువ్వు వేసి ధైర్యంగా అడగాలి. నువ్వు నీకు స్టామినా ఉంటుంది, నీకు అడగడానికి హక్కు బాగుంటుంది. అట్లా ఇప్పుడు లోకల్ లీడర్ ఇక్కడ దగ్గరనే ఉంటాడు, గల్లీలో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తాడు. నవీన్ అని అంటాడు మంచి క్యాండిడేట్, దగ్గర 30-40 ఓట్లతో మెజార్టీతో రావాలని కోరుకుంటున్నాం. కంపల్సరీ కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడే మనం జూబ్లీస్ ఎలక్షన్ ఈ రోజు బై ఎలక్షన్ లో పాల్గొనడం జరిగింది. చూసినట్టయితే ప్రజలు ఇంకా చాలా మంది తరలి రావాలి. ఈ రోజు పోలింగ్ శాతం చూసినట్టయితే ఇప్పుడే మనం కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో 35-40% ఇంకా 50% కూడా, అంటే మనకి ఇంకా కేవలం 3 గంటల సమయం మాత్రమే ఉంది. అయినా కానీ ఇంకా 50% కూడా దాటనే పరిస్థితి. ఇప్పుడు ప్రజలందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది ఇది ఒక తెలంగాణకి హార్ట్ లాంటిది. మరి ఇట్లాంటి కాన్స్టిట్యుయెన్సీలో ఈరోజు ఉప ఎన్నికలు వచ్చినాయి. ప్రజలందరూ వచ్చి 1 గంట సేపు మీరు సమయాన్ని కేటాయించి మీ ఓటుని మీరు వేసినట్టయితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ చూసుకున్నట్టయితే ఎంతో అభివృద్ధి అయింది గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా చూసినా కానీ. అలాగే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో మనకి మాస్ ఏరియా ఉంది, క్లాస్ ఏరియా ఉంది. సో మీరు చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరు జూబ్లీహిల్స్ లోనే నివసిస్తున్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు జూబ్లీహిల్స్ కి చెందిన వారే. వాళ్ళు నివసించే ప్రాంతం ఇది. అట్లాంటి ప్రాంతంలో ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి మనకి. ఆ ఏరియాలో కూడా రోడ్లు సమస్యలు కానీ, నీళ్ల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. అలాగే కొన్ని స్కూల్స్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనం డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఓటు కనుక వేసినట్టయితే మనం ఖచ్చితంగా రేపు ప్రశ్నించి మనం ఒక సామాన్యుడు ఎవరైనా కానీ ఒక ప్రజానాయకుడిని పరిశీలించాలంటే ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఇంకొక 2-3 గంటల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కాస్ట్ యువర్ ఓట్. థ్యాంక్ యూ.